చాలాసార్లు మానవ సమాజంలో ఉన్నటువంటి రోత ఏమిటంటే, వీడు పాపే, పక్కన పాపిని శిక్షిస్తాడు, కానీ ఆయన పాపి కాకుండా పరమ పవిత్రుడయ్యుండి పాపిని క్షమిస్తాడు. అది యేసు విలక్షణత. యేసు ఒక్కడే ఈ ప్రపంచంలో పాపాన్ని పాపిని వేరు చేస్తాడు. పాపాన్ని ఎంత ద్వేషిస్తాడో పాపిని అంత ప్రేమిస్తాడు. అది ఆయనకే చెల్లు, ఇంక ఎవ్వరికీ సాధ్యం కాదు. అది ఆయనకి అందరూ హృదయాలు తెలుసు. మనకు తెలుసు, మన సమాజంలో, ప్రపంచంలో ఏ సమాజంలోనైనా దొరకని పాపులు ఎక్కువ, అవకాశం దొరక్క పాపం చేయని వాళ్ళు ఎక్కువ. ఆయన మానసిక పాపుల్ని, శారీరక పాపుల్ని, మానసిక వ్యభిచారుల్ని, శారీరక వ్యభిచారుల్ని అందరినీ ఎరిగినవాడు, అందరినీ క్షమించగలిగినవాడు. ఆయన దగ్గరికి వస్తే పాపాన్ని ద్వేషించేవాడు